నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాము. ఈరోజు బీసీ డిలీట్ క్యాడెట్ కమిషన్ వారికి బీసీల రిజర్వేషన్ 42% ఇవ్వాలని, కులగణనతో పాటు జనగణన చేయాలని, కులగణన జరిగిన తర్వాత బీసీల జనాభా ఎంతుందో ఆ జనాభా ప్రకారము ఏబిసిడి వాటిని తరగతులుగా విభజించి ఆ విధంగా రిజర్వేషన్లు కల్పించాలని. రెండోది ఏముందంటే ప్రతి నియోజకవర్గంలో ఒక బీసీ భవన్ నిర్మాణం కోసము స్థల సేకరణ, రెండోది భవన నిర్మాణము ప్రభుత్వం చేపట్టాలని. అదేవిధంగా ముస్లిం మైనార్టీకి 4% రిజర్వేషను రాజశేఖర రెడ్డి గారు ఇచ్చున్నారు. దేని మీద? విద్య ఉద్యోగాల మీద. కానీ బీసీ ఈ సర్టిఫికెట్ మీద దాన్ని రాజకీయ రిజర్వేషన్లకు కూడా ఇట్లే చేసుకుంటారు. అది జీవో ప్రకారం రాజకీయ రిజర్వేషన్లకు 4% ఇవ్వడం లేదు. దానికి ఏముందంటే కేవలం ఉద్యోగాలకు మాత్రమే ఉంది. ఆ 4% రాజకీయ రిజర్వేషన్ను ఎత్తివేయాలని, ఏదైతే జీవోలో ఉందో విద్యా ఉద్యోగాలకు దాన్ని యూటిలైజ్ చేయాలని మేము కమిషన్ గారిని కోరి ఉన్నాము. రెండోది ఏముందంటే బీసీ రిజర్వేషన్ 42%తో పాటు బీసీ మహిళలకు కూడా ప్రత్యేక కోటా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది కులగణనతో పాటు జనగణన అనే దాంట్లోనే కులగణన కూడా చేపట్టని మా డిమాండ్. కులగణన సక్రమమైన రీతిలో జరిపి కులగణన అయిపోయిన తర్వాత ఏ కులము ఎంత అనేది పర్ఫెక్ట్ ఒక ఫిగర్ వచ్చినప్పుడు బీసీల రిజర్వేషన్ అనే దానికి మేము డిమాండ్ చేసేదానికి ఉంటుంది. ఇంతకుముందు కూడా బీసీ రిజర్వేషన్ 42% తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు పోతే హైకోర్టు దాన్ని కొట్టివేసింది. కారణం ఏంది? సరైన స్టాండర్డ్ లిస్ట్ లేదని. అందుకే మేమేం డిమాండ్ చేస్తున్నామంటే కులగణనతో పాటు కులగణన అనేది రెండు స్టాండర్డ్గా చేపట్టి సక్రమమైన సంఖ్య మీరు ప్రకటిస్తే దాని ద్వారా మా జనాభా ఎంతుందో ఆ జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్ కల్పించమని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే రాబోయే ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతున్నాయి. మీరు అన్నట్టు జనగణన అంటే ఒక్కొక్క ఓటు ద్వారా ఎట్లా చేయాలని, కానీ సక్రమంగానే కార్పొరేషన్ ఎలక్షన్ జరపట్లేదు. ఒక సైడ్ ఒక పుట్టంగా జరుగుతున్నాయి. మేము డివిజన్స్ వారీగా కూడా జనాభా నిష్పత్తి ప్రకారము రిజర్వేషన్ లేవని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ డివిజన్లో బీసీలు ఎగస్ట్రా ఉంటే ఆ బీసీలకు, ఎస్సీలు ఎగస్ట్రా ఉంటే ఎస్సీలకు, ముస్లిమ్స్ ఎగస్ట్రా ఉంటే ముస్లిం మైనార్టీలకు, ఓసీలు ఎగస్ట్రా ఉంటే ఓసీ రిజర్వేషన్. ఏదైనా కూడా సక్రమమైన పద్ధతిలో ఇంటింట శాస్త్రీయ పద్ధతిలో మీరు సమగ్రంగా సర్వే చేసి ఆ సర్వే ప్రకారం మాకు అవకాశం కల్పించమని మా డిమాండ్. బీసీ భవనాల గురించి ఫస్ట్ మేము కలవడం ఏంటంటే బీసీ జనాభా ఎంతమంది ఉన్నారో ఆ జనాభా ప్రాతిపదికన మేమెంతో మాకంతా అనే సిద్ధాంతపరంగా మాకు రిజర్వేషన్ కల్పించమని మేము ఒక వినతి పత్రం సమర్పించున్నాం. అది మా డిమాండ్. బీసీలో కడపలో బీసీ భవనం అంటే కడపలో ఒక్క నిమిషం ఇప్పుడు 2016లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఏమని? నియోజకవర్గానికి ఒక బీసీ భవన్ నిర్మాణం చేయమని. ఆ సర్క్యులర్ను మేము పొందుపరుస్తూ ఇంతకుముందు కలెక్టర్ గారికి కూడా మేము ఒక వినతి పత్రం ఇచ్చినాం. అంటే బీసీ జిల్లా కమిషన్ వారు కూడా మాకేమి ఇచ్చున్నారంటే అవును ప్రొద్దుటూరులో కూడా బీసీ జనాభా అత్యధిక పొందడం కానీ ఇక్కడ బీసీ భవన నిర్మాణం చేయాల్సిందే అని కూడా వాళ్ళు కూడా మాకు ఒక లెటర్ ఇచ్చినారు. ఆ లెటర్ను కూడా ఇప్పుడు కమిషన్ వారికి ఇచ్చినాం. బీసీలో ప్రొద్దుటూరులో అత్యధికులు దాదాపు 62% బీసీలు ఉన్నాం. ఈ 62% బీసీలు ఉన్నాం కాబట్టి మాకు బీసీ భవన్ ఏమని మేము డిమాండ్ చేసినాం. మాతో పాటు అన్ని నియోజకవర్గాలకు కూడా బీసీ భవన్లు నిర్మాణం చేయమంటే ఇప్పుడు మన కలెక్టర్ గారు కూడా ఏం చెప్పారంటే మీరు సక్రమమైన ఒక అప్లికేషన్ తీసుకుని నన్ను వచ్చి కలిసండి, స్థలం ఎక్కడన్నా ఉంటే ఆ స్థలాన్ని మేము సేకరిస్తాము, ఆ సేకరించి ఆ ప్లేసులలో మేము ఇచ్చేదానికి కూడా ఆయన కూడా హామీ ఇచ్చాం. ఆల్రెడీ పొద్దుటూరులో నిర్మాణం కోసం స్థలం కేటాయించినారు, కాకపోతే రఘురామరెడ్డి వాళ్ళు ఆ స్థలాన్ని వినియోగం చేసినట్టు తెలిసింది. అది మా టైంలో జరగలేదు సార్. అది దాని గురించి మేమేం కామెంట్ చేయము. మా టైంలో అట్లాంటి ఎవరు మాకు అన్యాయం చేయలేదు. బీసీ భవన్కు స్థలం ఇప్పటి వరకు కేటాయించలేదు కూడా. మా డిమాండ్ ఏంటంటే బీసీ భవన్కు స్థలం కేటాయించండి, ఆ కేటాయించిన స్థలంలో మేము బీసీ భవన్ నిర్మించుకుంటామని.